యెషయా గ్రంథం 11:4 ఒకడు మనుషులను తోడుకొని పోవునట్లుగా స్నేహబంధములతో నేను వారిని బంధించి ఆకర్షించి తిని. ఒకడు పశువుల మీదికి కాడిని తీసినట్లు నేను వారి కాడిని తీసి వారి ఎదుట భోజనం పెట్టి తిని అని ప్రభు చెప్తున్నారు. ప్రభు మనల్ని ఎక్కడికి నడిపిస్తాడో ఆయన అక్కడికి మనల్ని దయతో నడిపిస్తాడు. ఆయన బానిసత్వపు సంకెళ్ళతో లేదా మృగాల కాడితో మనపై భారం మోపడు. బదులుగా ఆయన మనల్ని ప్రేమతో బంధిస్తాడు. మనల్ని తన ప్రియమైన సృష్టిగా ఆదరిస్తాడు. మనం ఆయనతో ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు మన అవసరాలను చూసుకుంటాడు. ఆయన మనకు తెలిసిన వాటి నుండి మనల్ని విడిపించినప్పుడు అసౌకర్యంగా అనిపించవచ్చు, కానీ ఆయన మనల్ని ఎక్కడికి నడిపిస్తాడో అక్కడ మంచిదని మరియు ఆయన మనతోనే ఉంటాడని మనం ఖచ్చితంగా చెప్పగలం. ప్రభువా, నా బలహీనతలో నేను విడిచిపెట్టిన వాటికి మరియు మీరు నన్ను రక్షించిన జీవితానికి కొన్నిసార్లు నేను కలిగి ఉంటాను. ఒకప్పుడు బంధాల గొలుసులు ఎంత బరువైనవో మర్చిపోవడం సులభం. ప్రభువా, మీ ప్రేమ బంధాలలో ఓదార్పును పొందేందుకు మరియు మీతో కలిసి చేసే ప్రయాణంలో నాకు ఓదార్పునిచ్చేది నువ్వేనని మర్చిపోకుండా నాకు సహాయం చెయ్యి.